ఆ పచ్చడి గదిలో ఆరి 30 పైసలు అవుతాయి. మా మల్లికి నా మీద ఆపి వచ్చింది కదా, 30 అయినా 40 అయినా పర్లేదు, తీసుకో. హ్యాపీ హ్యాపీ. మళ్ళీ ఏంటివి? గాజులు. మరేమో పసుపు రంగు గాజులు అంటే నీకు ఇష్టం కదా, అందుకనే కొన్నాను. ఇవి కొనటానికి నీకు డబ్బులు ఎక్కడివి? దొంగతనం చేసావు కదూ? మళ్ళీ నేను దొంగతనం చేయలేదు. మళ్ళీ అబద్ధాలు కూడానా? దొంగతనం చేయకపోతే నీకు డబ్బులు ఎక్కడివి? ఓహో, ఏ గూట్లోనో కొట్టేసుంటావు. నువ్వు చేసే ఇంటి పనికి అమ్మ అన్నం పెడుతుంది కదా, మళ్ళీ ఎందుకు దొంగ పనులు? మళ్ళీ ఇంకోపాలు దొంగతనం చేశాను అనబాకు. మళ్ళీ దేవుడు సాక్షిగా నేను అట్లాంటి పని చేయలేదు. రాత్రంతా ఆ సింహాద్రి గారి కాళ్ళు ఒళ్ళు పట్టాను. ఆ డబ్బులు ఇచ్చాడు, వాటితో నీకు ఇష్టం కదా అని ఈ కొన్నాను, అంతే. ఓహో, ఆ ఎదవిచ్చిన డబ్బులతో కొన్నావా? అయితే వాడికి తగిలించు. గాజులు కొన్నట్టు గాజులు. ఈ పువ్వాల పేరు మల్లి. మల్లి ఇన్నేళ్ళకన్నా వెళ్ళి మళ్ళీ ఎక్కడ తగలడిపోయిందో. ఎక్కడికన్నా వెళ్తే చాలు ఎలా పాలా తెలియదు. ఎయ్యి నీళ్ళయ్యి. అదేంటే కొండపల్లి బొమ్మల్లో కొయ్యబడిపోయావు. కారం దెబ్బకి కళ్ళ ముందు మీ అయ్యి కనపడుతున్నాడే, తొందరగా నీళ్ళు పట్ట. ఇదేంటే పుల్లయ్య ఆవారం పోయి వచ్చినట్టు నీళ్ళకెళ్ళి ఒట్టి బింది సంకనేసుకొచ్చావేంటి? ఉట్టి పిండా? మరి నీళ్ళన్ని బింది తాగేసిందా? అట్ట గేద పేయల్లే చూస్తావేంటే? నీ కొలుకులకి సగం వరకు పోయినా మిగతా ఉండాలిగా. అమ్మా, పిండికి చిల్లుందేమో. ఎత్తికి చిల్లుంది. ఎలకటికి ఎవడో గుడ్డి గుర్రానికి బండి కట్టి కొనడం మంచిది కాదన్నాడంట. రాను రాను నీకు ఒళ్ళు తెలియకుండా పోతుంది. అసలు నీకు పని చెప్పడం నాది బుద్ధి తక్కువలే. నా పేరు పూపాల కాదు, మళ్ళీ. ఏంటి ఇది? ఏమైందమ్మా? పొద్దున్నేమో నీళ్ళకెళ్ళి కాళీ బిందుతో తిరిగి వచ్చావు, ఇప్పుడేమో అర్ధరాత్రి కాడ నీ పేరు నువ్వే తలుచుకుంటున్నావు. ఏంటి ఇది? ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా, స్కూల్లో టీచర్ పిలిచినట్టుగా కళ్ళొచ్చింది. బాగానే ఉంది. నిద్దట్లో కూడా టీచర్ సంగతేనా? మాట్లాడకుండా పడుకో. పొద్దున్నే నా బిడ్డకి దిష్టి తీయాలమ్మా. ఎవరి కళ్ళు పడ్డయ్యో ఏమో. ఏమా సెలవా, రేపేటో గుర్తుందా? శ్రీరామనవమి ఆఖరి రోజు అయితే మనం జాగ్రత్తగా ఉండవలసిందే. ఊళ్ళో ఆడవాళ్ళు మన మీద వసంతకాలు చల్లేస్తారు. ఆ పండ్రా చూస్తారు కానీ ఆ దెబ్బ.
బావల్ని వాటేసి ఆడిందా ఒక ఆట ఆడిందా ఒక ఆట మల్లె తోట మంచి మాట మంచి మాట వయసంతా ముడుపు గట్టి వసంతాలే ఆడుకుందాం చెట్టు కింద రాజా రాజా నీ ముచ్చట్లు తీరుస్తాను ఒట్టు మరి కాళ్ళు ముంచేస్తాను నీ ముచ్చట్లు తీరుస్తాను ఒట్టు మరి కాళ్ళు ముంచేస్తాను నడుచొచ్చే నల్లగొండ నీ కడుపు చల్లగొండ నడుచొచ్చే నల్లగొండ నీ కడుపు చల్లగొండ ఎన్నో నెలే నీకు మావయ్య ఎన్నో నెలే నీకు మావయ్య దున్నపోతు ఏనిందంటే గోడని కట్టేస్తాం దున్నపోతు ఏనిందంటే గోడని కట్టేస్తాం పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం ముడుపు గట్టి వసంతాలే ఆడుకుందాం వచ్చాడమ్మా వసంతుడు నవ మన్మధుడు మచ్చలేని చంద్రుడు మనుషుల్లో ఇంద్రుడు వచ్చాడమ్మా వసంతుడు ఒకటిన్నర కాలువాడు అయ్యోరి నడకవాడు ఒకటిన్నర కాలువాడు అయ్యోరి నడకవాడు వచ్చి తొంపి కులాసం ఆ బంధులు చిందలు ఎవరి కోసం ఆ బంధులు చిందలు ఎవరి కోసం పైట కొంగు సాటు పెట్టి పడుచు అందం పసుపు రాసి వలపు తీరా నలుగు పెట్టి ఆశలన్నీ ఆరతిస్తారావయ్యో తలపులన్నీ తలకు పోస్తారావయ్యో ఆశలన్నీ ఆరతిస్తారావయ్యో తలపులన్నీ తలకు పోస్తారావయ్యో
డాక్టర్ బాబు వీలెట్టేశానండి. వెరీ గుడ్. రేకుంటి ఈ పల్లెటూళ్ళలో అన్ని పనులు చూడడానికి నువ్వు దొరకడం నిజంగా నా లక్కరా. ఇవాళ నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాం. ఏందండి? ఐ మీన్ బహుమతి. నాకండి? యా, ఊరంతా ఆశ్చర్యపడి చేస్తాను. ఉండి చెప్తాను. కుంటి తోలు బొమ్మలాట్లో కేతిగాళ్ళ తయారయ్యావు. ఎవరిచ్చారు ఈ వేషం? చూసు బూటు వేసుకున్న డాక్టర్ బాబు లేడు, ఆయన ఇచ్చారు. బాగుందా? చాలా బాగుంది. నవ్వినాంసనే పండుద్దన్నట్టు నా అల్లుడు ఎప్పుడో ఒకనాడు సూటు బూటు వేసుకుని దొరబాబల్లే తయారయ్యాడు. చూస్తా ఉండండి. ఎందుకమ్మా గంగమ్మ, పెద్ద మడిసి అయిన పిల్లని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఈ అందగాడికి చేసేమి వల్లమని. ఫోటోలు ఎలా ఉన్నాయి? అది మీరే చెప్పాలి. నిజం చెప్పనా? ఫోటోలో నీ అందం సగమే కనిపిస్తుంది. మిగిలిన సగం? మిగిలిన సగం నీ పరికిణి బోనీలు దాచేసాయి. ఎందుకలా చూస్తున్నారు? నిన్ను ఇలా కాకుండా వేరే విధంగా చూడాలండి. అంటే ఎలా? అంటే చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి? ఎలా ఏమిటి? చిన్న పిల్లల పరికిని జాకెట్ వేసుకునేదాన్ని. అంతకుముందు అంతకుముందు బాగా చిన్నప్పుడు గౌన్లు వేసుకునేదాన్ని. ఓ నో 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 నో. ఆహా, అంతకుముందు బాగా ఆలోచించు. బాగా చిన్నప్పుడు What is it? What is that? What is in it? Come on. దీంట్లో తప్పే ఉంది. చెప్పండి.
గురువు గారు చెప్తే అన్ని సవిగా జరుగుతున్నాయి అనుకుంటాను. కుంటి ఏమిటి వాలకం? స్విమ్మింగ్ డ్రెస్ సార్? వాట్ హ్యాపెండ్? ఏమిటి అలా ఉన్నావు? కుంటి ఏమైందిరా? వాట్ హ్యాపెండ్ టు యు? కుంటి ఆగో, కుంటి ఆగో. హలో, ఒళ్ళు బలిసింది వీడికి. గంగమ్మ, నీ మలికో ఉత్తరం వచ్చింది. ఏందయ్యా అట ఊరుస్తున్నా? ఏం చేయమంటావు గంగమ్మ? ఈ ఒక్క టపా కోసం 6 మైళ్ళ దూరం నుంచి రావాలి, మరి తప్పుతుందా? ఎవరి కోసం? ఏందయ్యా ఉస్సు ఉస్సు? ఒక బేవర్షోడా కావాలని అడగరాదా? జాగ్రత్త, నెమ్మదిగా తాగు, పొరబోయాను ఆత్రం పట్టినాడికి. హాయ్ మళ్ళీ, కమాన్. అదేమిటి ఇవాళ ఎంత దూరం వచ్చారు? అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడైతే ఎవరో ఒకరు వస్తుంటారు, చాలా డిస్టర్బెన్స్. యూ కమ్ దిస్ సైడ్, నువ్వే ఇట్రా. సరే. హే మళ్ళీ ఆగు, జస్ట్ ఎ మినిట్. ఏమిటి? లుక్, నేను డ్రెస్ కాస్తైనా తడవకుండా అటు నుంచి ఇటు వచ్చాను. నువ్వు కూడా కాస్త కూడా తడవకుండా ఇటు రావాలి. ఓకే, ఇట్స్ ఎ ఛాలెంజ్. ఓహో, తెలిస్తే ఏమిస్తారు? నువ్వు మళ్ళీ మళ్ళీ కావాలనుకునేది. ఓకే సరే, వస్తా చూడండి. బి అలర్ట్, పరికిని అంచు కూడా తడవకూడదు. ఓకే, కమాన్ కమాన్. కమాన్. అక్కడే అక్కడే అక్కడ లోతు చాలా ఎక్కువ. అరే రామ్, అమ్మ దొంగ, ఇదా మీ ఉద్దేశం? ఉండండి ఉండండి, మిమ్మల్ని ఓ మళ్ళీ ఈ పోటీలో గెలుస్తావు అనుకున్నాను. నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. మీ చూపు చూశాక గెలవకూడదు అనుకున్నా. ఏమండి, మీకు సంతోషమైన వార్త చెప్పబోతున్నా. అంటే ఇద్దరం సరిగ్గా స్నానాలు చేస్తామనే? ఛీ, ఏం కాదు. నాకు టీచర్ ట్రైనింగ్ కు ఆర్డర్ వచ్చింది. రేపు బయలుదేరుతున్నా. అంటే రేపు పాటికి ట్రైన్లో వెళ్తూ ఉంటాను. అరే, ఏమిటి అలా ఉండిపోయారు? ఓహో, నేను టీచర్గా ఎలా ఉంటానని ఊహిస్తున్నారు కదూ? నో, ఇంత త్వరగా నువ్వు నాకు దూరం ఉంటావని నేను ఊహించలేదు మళ్ళీ. ఏమండి ఏమండి, మిమ్మల్ని వదిలి వెళ్తున్నానని కోపమా? కొంతకాలమే కదా, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను కదండి. ఏమండి, చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కళ్ళు కన్నాను. అసలు అందుకే చదువుకున్నానండి. ఇప్పుడు నా కోరిక తీరే అవకాశం వచ్చింది. మరి వెళ్ళాలి కదండి. There is many a slip between cup and lip. ఏమిటండి మీరు అనేది? చేతికి అందింది. ఇట్స్ ఆల్ రైట్. ఏ మళ్ళీ, ఆన్సర్ మీ వన్ క్వశ్చన్. నన్ను వదిలి దూరం అవడంలో నీకు అంత ఆనందం ఉందా? అదేమిటండి అలా అంటున్నారు? ఎలా వదిలి వెళ్తావా అని నేను బాధపడుతుంటే, కానీ ఏం చేయనండి. మళ్ళీ నిజం చెప్పనా,
ఎడార్ లాంటి ఈ పల్లెటూళ్ళు నాకున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ నువ్వే. ఇన్నాళ్ళు స్టే చేసింది నీకోసమే. ఇప్పుడు అది కూడా మిస్ అయింది. నాకు లైఫ్ బోర్. నేను వెళ్ళిపోతాను మళ్ళీ. వద్దండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను త్వరగా వచ్చేస్తాగా. సారీ మళ్ళీ, నేను నిన్ను చాలా డీప్గా లవ్ చేశాను. ఇట్స్ మై మిస్టేక్. కానీ నువ్వు ప్రేమ అంటే ఏమిటో తెలియని పల్లెటూరు పిల్లవని ఇప్పుడే నాకు అర్థమైంది. ఇట్స్ మై బ్యాడ్ లక్. వస్తాను. అలా మాట్లాడకండి, నాకు ఏడుపు వస్తుంది. మీరే నాకు అన్ని అనుకుని మీతో స్నేహం చేశాను. మీరు తప్ప నాకెవరూ అక్కర్లేదనుకున్నాను. కొన్ని రోజులే కదండి, మనసారా వెళ్ళిరమ్మని ఆనందంగా చెప్పండి. తప్పకుండా వెళ్ళరా. నిన్ను ఆపడానికి నాకు అధికారమే ఉంది. బట్ వన్ థింగ్, నాకంటే కూడా నీ ఆశలే ఎక్కువ అనుకుంటే, నాకంటే కూడా నీ కోరికే నీకు ముఖ్యం అనుకుంటే, నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఇక్కడ ఉండను. గుడ్ బై. ఏమండి? అమ్మా, ఏంటే నువ్వు కోపడినంటే ఒక మాట చెప్తాను. ఏంటే అది ముందల కాలకు బంధాలు వేస్తున్నావేంటే? అమ్మా, మరి మరి నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళనమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తుకొస్తావు. నిన్ను చూడకుండా నేను ఉండలేనమ్మా. నాకెంతో దిగులుగా ఉంటుంది. నా తల్లి నిన్ను చూడకుండా నేను మాత్రం ఒక పూట ఉండగలనంటే, రోజు అడిగింది పాలే, వైద్యుడు చెప్పింది పాలే అన్నట్టు మన ఇద్దరం ఒకటే అనుకుంటుంటామే. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దులే, ఇక్కడే ఉంది నా తల్లి. సర్లేపో. ఏంటా బిందె అట్ట పడేసా? తొట్టి పగిలిపోదా? జారిపోయిందమ్మా. అమ్మా, ఈ కోడికి ఏదో రోగం వచ్చినట్టుంది. ఎలా పడిందో చూడు. ఏమో 2 రోజుల నుంచి అట్టగే పడి ఏడుస్తుంది. దానికి నూకలు చెల్లిపోయే రోజులు వచ్చినట్టుండయి. చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదమ్మా. ఏంటి ఉన్నట్టుండి దాని మీద అంత జాలి పడుతున్నా? దాన్ని చూస్తేనే కాస్త తన్నేసేదానివి. దీనివల్ల ఒక ముఖ్యమైన పని జరగాల్సింది. పనే ఏంటి అది? అది కదమ్మా, కోడి పిల్లల్ని పెడుతుంది కదా. ఏమైనా మర్చిపోయిందంటే కోడి పిల్లలు పెట్టడం ఏంటి? ఆహా, అది పిల్లలు పొదిగి. అది గుడ్డు పిల్ల. పిల్లలు గుడ్డు. అది ఏంటి ఏంటి ఆ పిచ్చి మాటలు? అది కదమ్మా, పాపం దీని జబ్బుకి మందిపిస్తే బాగుంటుందేమోనని. అందరూ కోసికి చీకుడు మొలతాడన్నట్టు దీనికి మేతేదండకంటే పైగమ్మ అందొకటే. అదేమిటమ్మా అలా అంటావు? మన ఊరికి వచ్చారు కొత్త డాక్టరు, ఆయనకు ఒకసారి చూపిస్తే మంచిదమ్మా. ఉపాయం చెప్పరా అంటే ఉరితాడు తెచ్చుకోమన్నాడంట. పోయి ఆ కుర్ర డాక్టర్ దగ్గరికా? సరేలే. అయ్యో కాదమ్మా, ఆయన చాలా గొప్ప డాక్టర్ట. ఆయన అస్తవాసి కూడా చాలా మంచిదట. సరే, దీని ఆయువు ఆడి చేతుల్లోనే మూడిందే వేడితే నేను పట్టుకెళ్తా. అమ్మా, మళ్ళీ ఏంటే? ఇవాళ నువ్వు సంతకెళ్ళదు? అవునే, బాగా గుర్తు చేసావమ్మా. ఇలా సంత కాదు, కుంటాడు వచ్చి కోడిచ్చి పంపించు, నేను సంతకెళ్ళా. వాడెక్కడ ఊరి మీద తిరుగుతున్నాడు. వాడి కోసం ఎదురు చూస్తే దీని ప్రాణం కాస్త పోతుంది. అమ్మా సర్లే, నువ్వు తీసుకెళ్ళి. నా తండ్రే అనుకుంటే చాలు, మబ్బు లేకుండా వాన వచ్చినట్టు వస్తావురా. మళ్ళీ వీడు కోడిచ్చి పంపించు. ఇదిగో కోడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏదైనా మంది తెప్పించు. అర్థమైందా? ఏంటి అది? ఎంత మధ్యలోనోడైనా ఆ మాత్రం తెలీదు. ఇదిగో నువ్వు ఇంట్లోనే ఉండు, నేను సంతకెళ్ళి వస్తా. గబ్బకోడి, దాని ప్రాణం కాస్త నువ్వే తీసేటట్టుకున్నావు. కుంటి కుంటి, డాక్టర్ గారు కోడికి ఏమందంటే ఏం చెప్తావు?
ఏం చెప్పాలి మళ్ళీ? సర్లే, అసలే పిచ్చి మాలోకానివి, సొంతంగా మాట్లాడటం తెలీదు. నేర్పితే ఏం వాగుతావో ఏవో. ఇలా ఇవ్వు. అమ్మడిగితే నేనే తీసుకెళ్లి చూపించా అని చెప్పాలి, అంతేగా? మా మంచి కుంటి. ఏంటి మళ్ళీ ఎలాగొచ్చావు? ఏం లేదు బాబాయ్, కోడికి తెగులొచ్చింది, డాక్టర్ గారికి చూపిద్దామని. డాక్టర్ గారు ఇవాళ రాలేదమ్మా, బహుశా ఇంటి దగ్గరే ఉండుంటారు. నీ కోడికి మరీ అర్జెంట్ అయితే ఇంటికి తీసుకెళ్ళు. సరే బాబాయ్. వెల్కమ్. ఏమండి, ఇటు చూడండి. చూడమంటుంటే నా మీద కోపమా? నేను చదువుకోవటానికి పట్నం వెళ్ళటం లేదు. ఎందుకని? చదువు ఉద్యోగం కన్నా మీరే నాకు ముఖ్యమని నిర్ణయించుకున్నాను. ఐ నో ఇట్. నువ్వు ఈ నిర్ణయంతో ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నిన్ను ఇక్కడ కలవాలని నేను అక్కడికి రాలేదు. అబ్బా గొప్పే, నేనే మిమ్మల్ని చూడటానికి రాలేదు, మందు కోసం వచ్చాను. మా కోడికి ఒంట్లో బాగాలేదు. రియలీ? మళ్ళీ ఈ కోడికి 2 రకాల జబ్బులున్నాయి. ఒక జబ్బుకు కావాల్సింది మందు, వేరొక జబ్బుకు కావాల్సింది పుంజు. పుంజా? ఎస్, అర్థం కాలేదా? ఇప్పుడు నీ వయసు ఎంత? 16. ఆ వయసే ఒక వింత జబ్బు. దానికి కూడా కలిపి మందేవనా? తొందరగా కోడికి మందేండి, నేను వెళ్ళాలి. కమాన్, కోడిని కదలకుండా పట్టుకో. ఐఎమ్ సారీ. సరే, నేను పెడతాను. ఏంటది? మళ్ళీ కోడిని ఇక్కడ పెట్టు ప్లీజ్. కీప్ ఇట్ హియర్. కింద పెట్టు. వాట్ ఇస్ ఇట్? కమాన్ అంటే కింద పెట్టు. ఏమిటి మళ్ళీ మరీ చిన్నపిల్ల ఉన్నావు? చూడు మళ్ళీ, సృష్టిలో ప్రతి ప్రాణిని హ్యాండిల్ చేయడానికి, ఐ మీన్ పట్టుకోవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దేన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేటి నేను చెప్తాను. చూడు, కోడిని కాళ్ళు పట్టుకుని పైకెత్తాలి, కుందేల్ని చెవులు పట్టుకుని పైకెత్తాలి. యునో డక్, డక్ ఐ మీన్ బాతు, బాతు దాన్ని మెడ పట్టుకుని పైకెత్తాలి. నాకేం తెలీదు, నేను వెళ్తాను. సి మళ్ళీ, యువర్ అన్ ఎడ్యుకేటెడ్. ఏది తెలియదని చెప్పకూడదు, ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ బాడీలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన స్పందన ఉంటుంది. అచ్చా, సి ఫర్ ఎగ్జాంపుల్, టచ్ మీ హియర్, నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమాన్ కమాన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్ ప్లీజ్, టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్ మళ్ళీ.
అచ్చా మళ్ళీ యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్ ఇంటు మై ఐస్. లుక్, చూడు మళ్ళీ, చూడు. Come on. Let me try in this place. మళ్ళీ భయంగా ఉంది. నాకు భయంగా ఉంది. వద్దండి, నన్ను వదలండి. నాకు భయంగా ఉంది. వద్దు. మళ్ళీ అబ్బా, ఏంది నా సార్ ఇది? చాలా సిక్కంగా ఉంది. నన్ను ఫాస్ట్గా చెప్తాను. అదే ఏందే ఇది? పాలు ఎక్కువైపోయినాయి. గత డికాస్ నేను చెప్తాను. అబ్బే, ఇది నా సార్. అదిగో నేనే పక్కన పాలి చెప్తాను. ఎరా కొంటే అసలు పాలు ఎక్కువైపోయిన డికాసన్ ఎక్కువైపోయిన పాలు పోయి చేసుకుంటున్నాడు. సింగిల్ టీకి డబ్బులు ఇచ్చి 10 టీలు తాగేస్తారే. ఈ కొట్టెత్తేసి కట్లు కొట్టుకు బతకాలరా. వెళ్ళలే పెద్ద దొరబాబులా బల్ల మీద కూర్చుంటున్నాడు రే. బాబు మొగం చూడండి, సీకేసిన తాటెక్కలా మొగం వేసుకుని బల్ల మీద కూర్చుంటున్నాడు. ఎందుకంటా ఏమే కరణం గారు బండి పట్నం అయిపోతుంది. అలా రెండో పిల్లకి నొప్పులుగాని వచ్చాయా? అదేం కాదు, మన ఊరి పశువుల డాక్టర్కి పెళ్ళంట. ఆయన్ని స్టేషన్లో దించడానికి వెళ్తుంది. మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నట్టు ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమా? ఆఫ్ కోర్స్, వాళ్ళన్నది నిజమే. అందుకే వెళ్తున్నాను. ఏమండి ఏమండి ఏమండి, అయితే మీరు నాతో చేసిన స్నేహం అంతా కాలక్షేపానికి. ఎండగా ఉంటే కాసేపు చెట్టు నీడని చేరమా, అంతే. దట్స్ ఆల్. మీకు నచ్చినట్టు నేను ప్రవర్తించలేదనేగా మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. యో ఇన్నోసెంట్ క్రీచర్, నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా ఇదే చేసిండేవాడిని. నిజం చెప్పాలంటే నేను లైక్ చేసింది, సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయసుని. ఇట్స్ వెరీ బ్యాడ్. వెళ్ళేటప్పుడు బండి ఆపమనకు. అపశకునం. చిన్నప్పటి నుంచి నేను ఆశపడ్డది, కళ్ళు కన్నది టీచర్ అవ్వాలని. ఆ కళల్ని ఆశల్ని కూడా కాదనుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు నన్ను పెళ్లి తీసుకుంటారని. పెళ్ళా? నీకు నాకునా? హౌ రెడిక్యులస్.
ఎంత దురాశ. చదువుకున్న డాక్టర్ని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైఫ్ చేసింది సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయస్సు. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నేను లైఫ్ చేసింది నీ 16 ఏళ్ల వయస్సు. ఏమేం మొదలొస్తాను నా కళ్ళు కప్పి ఎన్నాళ్ళుగా ఆడుతున్నావే ఈ మాయదారి బాగోతం. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నందుకు నా కడుపు చెరువు చేసి ఈ సంసారాన్ని రద్దు గడుస్తావంటే నీకొక్క ఓడి ఓడి ముక్క నేను తెస్తేనే కానీ వేసుకునేదానివి కాదే. ఈ ఏడాది ఎంతకి నువ్వే మొగుడు తీసుకునేదానివి అయ్యావంటే నీ మొక్కన మొక్కలు పెట్ట. అమ్మా చీ నోర్మయ్యే పాపిస్తుందా. నువ్వు చస్తే ఒక ఏడుపేడు తూరుకునేదాన్ని. ఇట్ట చెడిపోయి చిరుగట్టిన చీరల్లే కళ్ళు ఎదరకుండా ఉంటే నాకు రోజు ఏడుపే కదే. అమ్మా నేనే చెడిపోలేదు. తాడి చెట్టు కింద చేరేది కళ్ళు తాగటానికేనే, నీళ్లు తాగటానికి కాదు. ఆడితో చెడు తిరిగి చెడిపోలేదంటే నమ్మేసి అంత తెలివి తక్కువ దాన్ని కాదే. అమ్మా నేను చెడిపోలేదు, నా మాట నమ్ము. పోతే చెప్పుకుని పాడు పని చేసేది మాత్రమే రంకులాడి కాదే. చెప్పకుండా పరాయి మగాడి గదిలోకి వెళ్ళి వచ్చేది కూడా రంకులాడేనే. పోతే సీతామ్మోరినే నమ్మలేదే ఈ లోకం నిన్ను నీ మాటల్ని నమ్ముతుందంటే. అమ్మా ఏంటే నేను మా అయ్యకే పుట్టుంటే ఆ పాప పని చేయనమ్మా. మళ్ళీ కన్న తల్లివి నువ్వైనా నన్ను అర్థం చేసుకోమ్మా. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ప్రాణం పోయినా సరే మానం పోగొట్టుకోదు. ఊరుకోమ్మా ఊరుకో. నిన్ను నమ్ముతానే తల్లి, నమ్ముతానమ్మా. చూడు తల్లి, లోకులు కాకుళ్ళు అంటాడు. నింద సోకితే నిప్పులు పోస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నిన్ను కై చేతిలో పెట్టేస్తానమ్మా, పెట్టేస్తాను. బాబు మీ కాడ అగ్గిపెట్టుందా? తమరి ఊరికి కొత్త? అవును బాబు, కొత్తపల్లి నుంచి వస్తున్నాను. కొత్తపల్లిలో అగ్గిపెట్లు దొరకవా? ఎలా కొట్టాను దెబ్బ? అది కాదు బాబు, నా చెల్లెలు కొడుకు ఈ ఊళ్ళో సంబంధం చేసుకోవాలని వచ్చాం. మా వాళ్ళ వాళ్ళ ఇంటికాడ దింపి ఆ పిల్ల మంచి చెడ్డలు ఈ ఊళ్ళో పెద్దలు అడిగి తెలుసుకోవాలని ఇలా వచ్చా. మనం చాలా పెద్దోళ్ళం ఈ ఊళ్ళో. ఇంతకు ఆ పిల్ల ఎవరు ఏంటి? గంగమ్మ కూతురు మల్లి. మళ్ళా మరి చెప్పారు కదే, అగ్గిపెట్టి అడిగారు కదూ, నేను నిప్పండిస్తా. చూడండి, పిల్ల ఎలాంటిది అని మీరు నన్ను అడుగుతున్నారు. నేనేమంటానంటే పిల్ల బంగారు బొమ్మ, ఊళ్ళో కల్లా 4 అక్షరం ముక్కలు తెలిసిన మనిషి అని అంటాను. ఈడేమంటాడంటే ఆ మధ్యన ఊళ్ళోకి వచ్చిన డాక్టర్కి ఈ పిల్లకి సంబంధం కదా మరి చెప్పవే అని అంటాను. నేనేమంటానంటే ఊరి అప్పి ఇట్లాంటి విషయాలు మన్నోడితో చెప్పకూడదురా అని అంటాను. నువ్వు అడగచ్చురా, నిజం చెప్పకపోతే తప్పు కదా అని. దానికి నేనేమంటానంటే ఈ విషయాలన్నీ ముందే చెప్పి పెళ్లి మనం ఎందుకు చెడగొట్టాలా అంటాను. ఏదో వయసు సిమ్మిల్లో పాడు పని చేసింది అనుకో, ఈ విషయాలన్నీ పెళ్లికి ముందే చెబితే బుద్ధున్న గాడిద ఎవడైనా చేసుకుంటారా? ఇప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు మీరే చెప్పండి. అందుకని ఇది అథవా బుద్ధుందిరా మనకెందుకు విషయాలు? మహాప్రభు, కొత్తపల్లి మహాప్రభు, మా ఊరి అమ్మాయిని ఖాయం చేసుకున్నారంటే మా ఊరి ప్రజలందరూ మీ ఊరి ప్రజలకు రుణపడి ఉంటారు మహాప్రభు. కొత్తపల్లికి ఎలా కొట్టాను తప్ప?
చూడండి అంచారం మధ్యన ఉన్న మాట చెబుతున్నా. నా బిడ్డని బంగారం లాగా పెంచుకున్నానని బంగారం పెట్టను అనుకునేవు. నాకున్నంతలో 4 జతల గాజులు 3 పేటల గొలుసు చేయిస్తా. గంగమ్మ, పిల్ల చందన బొమ్మలా ఉంది, మావాడిగా నచ్చింది. ఇకపోతే నగా నెట్రా పెట్టకపోయినా ఈ మనువు ఖాయం. చెల్లెమ్మా అదేం కుదరదు. మన వాడికి పిల్లని చేసుకునే కంటే వాడిని నూతిలో గెంచడం మంచిది. చూడు గంగమ్మ, పెళ్లికి పిల్ల కోసం వచ్చాం కానీ పిల్లకి తల్లి కాబోయే మనిషి కోసం కాదు. ఏమిటి ఏమిటయ్యా నువ్వనేది? నేనంటే కాదమ్మా, ఊరంతా కోడే కూస్తోంది. ఆ డాక్టర్ బాబుతో నీ కూతురు నడిపిన భాగవతం బజార్లో కథలుగా చెప్పుకుంటున్నారు. మా రాత బాగుండి బట్టి ముందే తెలిసింది అసలు సంగతి. లేకే చెల్లెమ్మా. బాబు, నేను చెప్పేది కాస్త వినండి. దానికి ఏ పాపం తెలియదు. అది దేవుడికి ఇచ్చే హారత లాంటిది. దాన్ని పాపం పట్ల అనకండి. వెళ్ళి ఆ విషయం మీ ఊళ్ళో ఉన్న చెట్టుకు పుట్టకి చెప్పుకోమ్మా. రండి రా. ఎన్నావంటే తల్లి, ఎన్నావా? అందుకే అంటారే వర్షం ఎలిసిపోయినా నీరు అట్టాగే ఉంటదని. ఇదంతా మన కర్మమ్మా, కర్మ. ఇదిగో లచ్చమ్మప్ప, నీకు మంచి కబురు చెప్తాను. సీతమ్మప్ప, నువ్వు కూడా వినాలి. ఏంటి అంత మంచి మాట? ఎప్పుడు పెడపెళ్ళాడుతూ నోరేసుకుని ఊరిమే పడే ఆ గంగమ్మ ఇవాళ ఇంట్లో ఒక మూల కూర్చుని ఒకటే ఏడుపులు పెడబొప్పు. ఎందుకేమిటే పిచ్చిదాన? ఆ కురముండ మళ్ళీ లేదు. నిన్న కాక మన సమత్తాడిందా? ఆ పశువుల ఆటలతోటి ఆ ఎకలు ఆ పక్కపక్కలు. అవ్వా, ఈ పిల్లని చేసుకోవడానికి వచ్చిన ఆ నాంచారమ్మకి ఈ సంగతి కాస్త తెలిసిపోయింది. ఆ కొత్తపల్లి నాంచారమ్మ తక్కువ తిందా? ఆ గంగమ్మ మొహాన్ని ఊపేసి చక్కపోయింది. వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. అత్త, మమ్మల్ని వదిలేసి నువ్వు ఒక్కటి వెళ్ళిపోయావత్త. ఇంకా నా కూడెవరు ఎడతారు? సంతకు ఎవరు తీసుకెళ్తారు? గొడ్డలు ఎవరు కుట్టిస్తారు అత్త?